వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. అంతట పిలాతుడు ఆయనను విడిచిపెట్టుటకు, యేసును విడిచిపెట్టుటకు మరి ఎక్కువగా ప్రయత్నింపసాగెను. కాని యూదులు ఇతనిని విడిచిపెట్టినచో నీవు చక్రవర్తికి మిత్రుడవు కావు, తనను తాను రాజునని చెప్పుకొనుచున్నవాడు చక్రవర్తి విరోధి అని కేకలు వేయసాగరి. 13వ వచనం కూడా చదువమ్మా. పిలాతు ఈ మాటలు విని యేసును వెలుపలకు తీసుకుని వచ్చి రాళ్లు పరిచిన స్థలము అందు న్యాయపీఠముపై కూర్చుండెను. దానిని హిబ్రూ భాషలో గబ్బాతా అనుదందురు. పిలారా, ఇప్పుడు రెండవ పాపం చేస్తున్నాడండి. మొదటిగా ప్రజలను తృప్తిపరచడానికి ప్రయత్నం చేస్తాడండి. ఇప్పుడు ఎవరిని తృప్తిపరచడానికి ప్రయత్నం చేస్తున్నాడు? అధికారిని తృప్తిపరచడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరని? కైజర్ ఎవరని? ఇంతకు అర్థమవుతుందా కైజర్ ఎవరో? రోము చక్రవర్తి. ఎవరండి? రోము చక్రవర్తి. చాలా సందర్భాలలో మనము చేసే పాపాలు ఇవే. ఏంటివండి? మనం చేసే పాపాలు ఇవే. ఉద్యోగములో ఎక్కడండి? ఉద్యోగాలలో ఎక్కువగా అధికారులను తృప్తిపరచటానికి ఏం చేయటానికండి? అధికారులను తృప్తిపరచటానికి భయంకరమైన పాపాలండి. మరీ ముఖ్యంగా ఈ మోడర్న్ యుగంలో ప్రియులారా, అదుపు లేనటువంటి పాపాలు. ఏ పాపమైనా కానీ క్షమించండి, ఈ మాట చెప్తున్నా కానీ సత్యం ప్రియులారా, ఇది సత్యం ప్రియులారా. గొప్ప గొప్ప వ్యక్తులను తృప్తిపరిచితే సినిమాలో అవకాశాలు వస్తాయి. డైరెక్ట్గా మాట్లాడుతున్నారా? నేను చెప్పేది అబద్ధం కాదండి. డైరెక్ట్గా వాళ్ళే అందులో పనిచేసే, ఆ పరిశ్రమలో పనిచేసేటువంటి వాళ్ళే చాలా స్పష్టంగా చెప్తున్నారండి. ఏందంట? సినిమాలో అవకాశం రావాలంటే దేన్ని నమ్ముకోవాలి? దేవుడిచ్చినటువంటి ఈ పవిత్రమైన శరీరాన్ని అమ్ముకోవాలి. ఎవరిని? అధికారులని తృప్తిపరచుకోవటానికి. అలనాడు నీవు దేవుని సన్నిధిలో నిలబడితే, నాకు అవకాశం కోసం నేను తప్పు చేశా అంటే కుదురుద్దా ప్రియ బిడ్డ? లేకపోతే నీ అధికారి ఎవరిప్పుడు? నీ డబ్బు కోసం పాపం చేస్తున్నావా? నీ ఉద్యోగం చేసే కాడ నీ అధికారి కోసం నేను పాపం చేస్తున్నావా? ఆత్మ పరిశీలన చేసుకో. ఎప్పుడైతే అక్కడున్న ప్రజలు ఇదిగో ఇతని యందు ఏ నేరము లేదు, యేసుప్రభుని చూసి ఏమంటున్నాడు పిలాతుడు? నాకు ఏ నేరము కూడా కనబడతల్లా. స్పష్టముగా తెలుసు, తప్పు ఏది రైట్ ఏదని తెలుసు. చెప్పాడు పిలాతుడు, ఏ నేరము నాకు కనబడతల్లా, ఏ తప్పు నాకు కనబడతల్లా. వెంటనే ప్రజలేమన్నారు? అతనిని విడిచిపెడితే నీవు చక్రవర్తికి విరోధి అవుతా. అతను తృప్తిపరిచినటువంటి వాడివి కాదు. మొదట ప్రజలను తృప్తిపరిచాడు, ఇప్పుడు ఎవరిని తృప్తిపరచడానికి ప్రయత్నం చేస్తున్నాడు? చక్రవర్తిని, అధికారిని తృప్తిపరచడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చాలా సందర్భాల్లో ప్రియులకు దేవుని బిడ్డలారా, చాలా నేను వింటున్నానండి. ఈ ఆధునిక ప్రపంచంలో చాలా దారుణమైనటువంటి పరిస్థితులండి, భయంకరమైన పరిస్థితులండి. ఉద్యోగం చేసే కాడ ఆయన చెయ్యమన్న పనిని, అవసరమైతే శరీర కార్యాలు కూడా లొంగిపోయేటువంటి రోజులు ప్రియులారా. ఏముందులే, కొద్దిగంత ఉద్యోగం ఎక్కువ వస్తుంది, ప్రమోషన్ వస్తుంది. ఏమొస్తుందంటండి? ప్రమోషన్ వస్తుంది, కాస్త డబ్బులు ఎక్కువ వస్తాయి. ఎవరిని తృప్తిపరిస్తే? ఎవరినండి? అధికారులని. జాగ్రత్త బిడ్డ, జాగ్రత్త. ఆ విషయంలో ఒకవేళ నువ్వు పొరబడుతున్నట్లయితే, పాపము చేస్తున్నట్టయితే దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఈ రోజున నీకు తెలియకుండా నీవు ఆ రీతిగా పాపము చేస్తున్నట్లయితే, ఇక్కడ ప్రియులారా, అధికారి అంటే మనుషులు మాత్రమే కాదండి, మనుషులు మాత్రమే కాదు. నువ్వు ధనమే నీకు అధికారం అయిపోయాడేమో, డబ్బే నీకు అధికారం అయిపోయాడేమో, నీ సుఖమే నీకు అధికారం అయిపోయిందేమో, నీ ఆనందమే నీకు అధికారం అయిపోయిందేమో,
నీ ఆనందమే నీకు అధికారం అయిపోయిందేమో. ఆ పాపంలో మళ్ళీ మళ్ళీ పడాలనుకుంటున్నావేమో. ప్రియ బిడ్డ, జాగ్రత్త. ఈ శ్రమల కాలంలో యేసయ్య మనందరినీ కూడా హెచ్చరిస్తున్నాడు. మనలోనంట చాలామంది ప్రియులారా ఆ సిలువకు శత్రువులుగా బ్రతుకుతున్నామంటండి. ఎలాగా? ఆధునిక ప్రపంచంలో ప్రియులారా క్రైస్తవులం అని చెప్పుకోవటం నామమాత్రపు క్రైస్తవులుగా బ్రతికేవాళ్ళు ఎక్కువైపోయారండి. ఎలాగా బ్రతికేవాళ్ళు? తూతూ మంత్రం క్రైస్తవులుగా. కొద్దిగా ఏదైనా కష్టం వచ్చిందనుకో, నా సంబంధాలు పేతురులాగా మారిపోతాం. అసలు యేసు ప్రభువా ఆ మాటే వినలేదు అసలు నేను, నా తెలియదే. పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం పిల్లరా. క్రీస్తు శిలువ మరణమునకు శత్రువులుగా జీవించువారు అనేకులు మీలో ఉన్నారు బిడ్డలారా. అర్థమైందా? అందరికి అర్థమైందా వాక్యం? ఏమంటున్నాడండి? క్రీస్తు శిలువ మరణానికి. దేనికంటండి? ఈ యేసయ్య శిలువ మరణానికి అంటండి. మనలో చాలా మంది ఎలా జీవిస్తున్నామంటండి? శత్రువులుగా జీవిస్తున్నామంటండి. ఎలా జీవిస్తున్నాం? శత్రువులుగా. ఎప్పుడు శత్రువులుగా జీవిస్తాం? ఈయన సంతోషపెట్టడానికి బదులుగా పరులను సంతోషపెట్టినప్పుడు. అర్థమవుతుంది అందరికీ. పాపము ద్వారా, చెడు ద్వారా, చీకటి కార్యాల ద్వారా సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ సిలువకి మనం శత్రువులం అయిపోతామండి. చదువు మరొకసారి. క్రీస్తు శిలువ మరణమునకు శత్రువులుగా జీవించువారు అనేకులు మీలో ఉన్నారు. నేను ఈ విషయమును మీకు అనేక పర్యాయములు చెప్పియుంటిమి. కన్నీటితో దానినే మరలా చెప్పుచున్నాను. బిడ్డలారా, మీలో చాలా మంది క్రీస్తు శిలువ మరణానికి శత్రువులుగా బ్రతుకుతున్నారు. జాగ్రత్త వహించండి బిడ్డలారా. జాగ్రత్తగా జీవించడానికి ప్రయత్నం చేయండి బిడ్డలారా. ఆ పాపానికి దూరముగా ఉండండి, ఆ చెడుకు దూరముగా ఉండడానికి ప్రయత్నం చేయండి అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎలాగుంటామంటండి మనం? మన అధికారుల కోసమంట చెడును మంచిగా, మంచిని చెడుగా మారుతున్నామంటండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం ఒకసారి. ప్రియులారా, ఇది భయంకరమైన పాపం అండి. ఇది భయంకరమైన పాపం. ఏంటిది? చెడును మంచిగాను, మంచిని చెడుగాను చిత్రీకరిస్తున్నామంటండి మనం. వెలుతురును చీకటిగాను, చీకటిని వెలుతురుగాను మార్చివేస్తున్నామంటండి మనం. చేదును తీపిగాను, తీపిని చేదుగాను చేయువారు శాపగ్రస్తులు. పిలాతుడు ఏం చేస్తున్నాడు? నీతిమంతుని అవినీతిమంతునిగా మార్చివేశాడండి. నీతిమంతుడు ఎవరు? యేసు ప్రభు. తప్పు లేనటువంటి వాడు, పాపము చేయనటువంటి వాడు. అతనికి తెలుసు, చాలా స్పష్టంగా తెలుసండి, చాలా స్పష్టంగా తెలుసు. తెలిసి కూడా ఎందుకు లొంగిపోతున్నాడండి? వాళ్ళు ఏమన్నారు? నీవు అతనికి సిలువ వేయకపోతే చక్రవర్తికి నువ్వు మిత్రుడివి కాదు. వెంటనే మార్చేస్తున్నాడండి. అప్పటి వరకు కూడా ప్రజల దగ్గరికి వచ్చి ఆయనలో నాకు ఏ తప్పు కూడా కనబడతలేదు అన్నటువంటి ఆయన గబ్బాతా అనే స్థలంలోనికి వచ్చి అతని కొరడాలతో కొట్టి వారికి అప్పగించి, మీ ఇష్టం, మీరు చేసుకోండి, ఏమన్నా చేసుకోండి, నేను మాత్రం హ్యాపీ, నేను మాత్రం బాగున్నా. చక్రవర్తికి, ఈలోక సంబంధమైన చక్రవర్తికి నేను ఫ్రెండ్గా ఉండిపోతా. ప్రియులారా, దయచేసి ఈ మాట గుర్తుపెట్టుకోండి. చెడు స్నేహాలు ఎప్పుడూ కూడా నిలబడవండి. ప్లీజ్ రిమెంబర్ దిస్. దయచేసి గుర్తుపెట్టుకోండి. చెడు స్నేహాలు ఎప్పుడూ కూడా నిలబడవు. అవి నాశనాన్ని కొని తెస్తాయండి, వినాశనాన్ని కొని తెస్తాయి. పిల్లారా, చెడు స్నేహాలు. ఇద్దరు కలిసి
ఒక తప్పు చేస్తే, చెడు కోసం స్నేహం కడితే ప్రియులారా, అది ఎప్పటికైనా కానీ ఉరితాడుగా మారిపోద్దండి. ఎవరినన్నా చూడండి చరిత్రలో ప్రియులారా, మీరు ఎవరినన్నా చూడండి, చివరికి వాడే మన శత్రువుగా మారిపోతాడు. ప్రియులారా, ఏమంటున్నాడు? నీవు యేసు ప్రభువును విడిచిపెడితే చక్రవర్తికి నీవు మిత్రుడివి కావు అనగానే, అప్పటి వరకు నీతిమంతుడు, ఇతరులో పాపము లేదు అన్నటువంటి పిలాతుడు వెంటనే ఏం చేశాడు? అప్పచెప్పేశాడు నీతిమంతుడిని. ఏమి చేస్తున్నాడండి అతడు? చెడ్డను మంచిగా చిత్రీకరించాడు, వెలుతురును చీకటిగా చిత్రీకరించాడు, చేదును తీపిగాను, తీపిని చేతుగాను చిత్రీకరిస్తున్నాడండి. అబద్ధ సాక్ష్యాలు ప్రియులారా మనలో ఎంతోమందిమి. మన కళ్ళెదురుగా ఫలానా వాడు పాపం చేశాడు, అది లేదమ్మా ఈమె తప్పు చేసింది కదా, ఏమని కదా తప్పు చేసింది అన్నా కానీ, మనకు తెలిసినా కానీ మన బంధువుగా అవతలేపోడు. ఎవరండి అవతలేపోడు? తప్పు చేసినోడు ఎవరండి? ఎవరు? మన బంధువు. మన పిల్లవాడు ఎవరండి? మన పిల్లవాడు. మన పిల్లోడిదే తప్పని తెలుసు, మన పిల్లోడిదే తప్పని తెలుసు, మన భర్తదే తప్పని తెలుసు, మన భర్తదే తప్పని తెలుసు. అయినా కానీ మనోళ్ళని సపోర్ట్ చేసుకోవటానికి గొంతుని ఏం చేస్తాం? రాకసి గొంతులాగా మారుతాం. ఏం చేస్తాం? చాలా సందర్భాలలో జరిగేది ఇదే ప్రియులారా. మొదటిగా పిలాతుడు ప్రజలను తృప్తిపరచడానికి ప్రయత్నం చేశాడు. రెండవదిగా పిలాతుడు ఎవరిని తృప్తిపరచడానికి ప్రయత్నం చేస్తున్నాడు? అధికారులను తృప్తిపరచడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఒకవేళ ప్రియబిడ్డ, నీలో ఇటువంటి పాపాలు ఏమైనా ఉన్నట్లయితే, భయంకరమైన పాపాలు ఉన్నాయండి, కొన్ని మాత్రమే మీకు చెప్పానండి. ఆధునిక ప్రపంచంలో ప్రియులారా, ఏమో డబ్బే మన అధికారి, ఆ డబ్బు కాసని రావటం కోసం ఏ పాపమైనా చేయడానికి రెడీనే. ఆ డబ్బు మన అధికారిగా మారుతుందా? లేకపోతే ప్రియులారా, లేకపోతే మనకి అధికారం రావడానికి, ఉద్యోగం రావడానికి ఏ తప్పుడు పనైనా చేయడానికి సిద్ధపడుతున్నామా? యేసు ప్రభుని అమ్మి వేస్తున్నామా? జాగ్రత్త ప్రియబిడ్డ, పిలాతుని వలె నువ్వు మారమాకు. దేవుడిచ్చిన అవకాశాన్ని కోల్పోమాకు ప్రియ దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక చివరిగా మూడవది ప్రియులారా, మొదటిగా ప్రజలను తృప్తిపరచడానికి ప్రయత్నం చేసి పాపం చేశాడు. రెండవదిగా అధికారిని తృప్తిపరచడానికి పాపం చేశాడు. మూడవది తనను తానే తృప్తిపరచుకోవడానికి, తన అధికారాన్ని తృప్తిపరచుకోవడానికి పాపము చేస్తున్నాడండి పిలాతుడు. వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి శుభవార్త 27వ అధ్యాయము, మత్తయి శుభవార్త 27వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం పిల్లరా. అప్పుడు పిలాతు తాను ఏమీయూ చేయజాలనని ప్రజలలో తిరుగుబాటు రాగలదని తెలుసుకొని నీరు తీసుకొని వారి ఎదుట చేతులు కడుగుకొని ఈ నీతిమంతుని రక్త విషయమున నేను నిరపరాధిని అది మీరే చూసుకోండి. ఇప్పుడు ఎందుకని అప్పచెప్తున్నాడండి? తనకంటకూడదో, తన అధికారానికి అంటకూడదో, తన అధికారానికి అంటకూడదు. ఏమంటున్నాడండి? ప్రజలలో తిరుగుబాటు రాగలదని తెలుసుకొని, ఏంటి తిరుగుబాటు వస్తే ఏం జరుగుతుందండి? తన యొక్క అధికారం పోద్దండి. తన కోసం అండి, తన కోసం పాపం చేస్తున్నాడండి, తన స్వార్థం కోసం పాపం చేస్తున్నాడండి. నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు, నా పిల్లలు బాగుంటే చాలు, ఎవడెట్టిపోయినా నాకు ప్రాబ్లం లేదు. ఇదండి మన జీవితాలు. ప్రియ దేవుని బిడ్డ, పిలాతుడు అనేటువంటి వాడు 3 రకాల కారణాల చేత యేసు ప్రభువుని సిలువ వేయటానికి ప్రయత్నం చేశాడు, అప్పగించాడు. నీవు ఏ కారణం చేత యేసు ప్రభువుని సిలువ వేస్తున్నావు నీ జీవితంలో? ప్రజల కోసమా? నీ అధికారుల కోసమా? లేకపోతే నీ స్వార్థం కోసమా? దేనికోసం? నీ స్వార్థం కోసమా? ఈరోజు ప్రభువుని వేడుకుందాం. దేవా, నాకు నీ శక్తినివయ్యా. నేను
పిలాతునికి నీవు అవకాశం ఇచ్చిన, ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడిన, తన భార్యతో హెచ్చరించినా కానీ పిలాతుడు మారడానికి సిద్ధముగా, లోకరక్షకుడు, దేవుని కుమారుడు, శక్తిమంతుడైనటువంటి నీవు ఆయన దగ్గర ఉన్నావని తెలిసినా కానీ అతను మారడానికి సిద్ధముగా లేడు. ప్రియులారా, ఎందుకని నేను పిలాతునే తీసుకున్నాను అంటే ఒక కారణం ప్రియులారా. ఈరోజు ధ్యానానికి ఎందుకని పిలాతుని వలె మనం ఉండకూడదు, యేసుప్రభుని అంగీకరించాలని ఎందుకు చెప్తున్నానంటే, పిలాతునికి స్పష్టముగా తెలుసు యేసుప్రభు సామాన్యుడు కాడు, యేసుప్రభులో శక్తి ఉంది, ఆయన మహిమ స్వరూపుడని పిలాతునికి అర్థమయ్యింది. అదేవిధంగా దేవుడు అతని వద్దకి ఒక గురుతును పంపించాడు, ఒక హెచ్చరిక పంపించాడు, భార్య ద్వారా పంపించాడు లేదా? ఆయన నీతిమంతుడయ్యా, ఆయన సామాన్యుడు కాడు, నీవు ఆయన విషయంలో తప్పు చెయ్యమాకు. యేసుప్రభు చనిపోయిన తర్వాత కూడా పిలాతుడండి ఆశ్చర్యపోతాడండి యేసుప్రభు గురించి. వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. మార్కు సువార్త, దయచేసి వాక్యాన్ని తీసుకుందాం. మార్కు సువార్త 15వ అధ్యాయము, మార్కు సువార్త 15వ అధ్యాయము 42వ వచనం నుంచి కొంచెం పొడుగ్గా ఉంది, త్వరగా అర్థవంతంగా నేను చదువుతాను, వినండి దయచేసి. అది ఆయత్త దినము, అనగా విశ్రాంతి దినమునకు ముందటి దినము కనుక సాయంకాలం మహాసభ సభ్యుడును దేవుని రాజ్యమునక నిరీక్షించు చూడని వాడును అరిమత్తయి నివాసియగు యోసేపు సాహసించి పిలాతు వద్దకు వెళ్ళి యేసు భౌతిక దేహమును కోరెను. యేసుప్రభు మరణించాడండి. అప్పటికే యేసుప్రభు శిలువ మీద ఏమయ్యాడు? చనిపోయాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. యేసుప్రభు శరీరాన్ని ఇవ్వమని కోరుకున్నాడండి. యేసు అంత త్వరగా మరణించనని విని పిలాతుడు ఆశ్చర్యపడ్డాడు. యేసుప్రభు చనిపోయిన తర్వాత కూడా పిలాతుడు ఏం చేస్తున్నాడండి? ఆశ్చర్యపడుతున్నాడు. ఎందుకని? ఆయన నమ్మలా యేసుప్రభు అంత తొందరగా చచ్చిపోతాడని. యేసుప్రభు శక్తిమంతుడు ఆయనకి తెలుసు. చూడండి పిలాతుని యొక్క స్వభావం. తాను పాపం చేశాడని అతను తెలుసండి. కానీ పాపము నుండి వాడు బయటికి రాలేకపోయాడు. యేసుప్రభు అంత త్వరగా చనిపోయాడని విని పిలాతుడు ఏం చేస్తున్నాడండి? ఇంత త్వరగా చచ్చిపోయాడా ఆ మహానుభావుడు? అది తెలుసు గాని ప్రజలకు లొంగిపోయాడు, అధికారికి లొంగిపోయాడు. తన స్వార్థం కోసం ప్రజలను సంతోషపెట్టాడు, అధికారాన్ని సంతోషపెట్టాడు, తనను తాను సంతోషపెట్టుకున్నాడు లోకానుసారంగా. దేవుని మాత్రము సంతోష పెట్టలేకపోయాడండి పిలాతుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ రాత్రికాల సమయంలో నీ పాపము నా పాపము ఏ రీతిగా ఉన్నా కానీ అది మనం యేసు ప్రభువుని సిలువ వేయటానికి కారణమవుతుంది. యేసు ప్రభు ఎన్ని సంవత్సరాల క్రితం ఎప్పుడు సిలువ వేయబడ్డాడండి? ఎప్పుడండి? లేదండి, ఈ రోజున కూడా సిలువ వేస్తూనే ఉన్నాం యేసు ప్రభువుని. ఈ రోజున కూడా సిలువ వేస్తూనే ఉన్నాం మనం. పిలాతుని వలె ప్రజల కొరకై పాపము చేసినప్పుడు యేసు ప్రభుని ఆ సమయంలో ఏం చేస్తున్నాం? మనం సిలువ వేస్తున్నాం. పిలాతుని వలె అధికారుల కొరకై, మన బంధువుల కొరకై, మన చుట్టాల కొరకై మనం అబద్ధాలు ఆడినప్పుడు, దొంగతనం చేసినప్పుడు, చెడు కార్యం చేసినప్పుడు, లేకపోతే అన్యాయాన్ని న్యాయముగా మార్చినప్పుడు, నీతిని అవినీతిగా మార్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం? యేసు ప్రభువుని సిలువ వేస్తున్నాం బిడ్డలారా. చివరిగా మన స్వార్థం కొరకై, మన స్వలాభం కొరకై పాపము చేస్తున్న ప్రతిసారి కూడా యేసయ్యను మనం ఏం చేస్తున్నాం? సిలువకి అంటగొడుతున్నాం పిల్లరా. ఈ రాత్రికాల సమయంలో నువ్వు నిర్ణయించుకోవాలి. ఏమిటి అంటే, నీవు యూదా ఇస్కారియోతులాగా ఉండాలనుకుంటున్నావా, లేక పేతురులాగా పశ్చాత్తాపపడాలనుకుంటున్నావా? నీవు ప్రియ దేవుని బిడ్డ, ఇదిగో ఎడమవైపు దొంగలాగా ఉండాలనుకుంటున్నావా, కుడివైపు దొంగలాగా పశ్చాత్తాపడి దేవుని సన్నిధికి రావాలనుకుంటున్నావా? ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో నువ్వు నిర్ణయించుకోవాలి. నీవు పిలాతునిలాగా దేవునికి దూరం అయిపోవాలనుకుంటున్నావా? పిలాతుని భార్య పేరేమని చెప్పానండి? ప్రకూల. ఎవరండి? ప్రకూల. ప్రియులారా, ఆ తల్లిలాగా
నీవు కూడా యేసు ప్రభుని విశ్వసించి పశ్చాత్తాపపడి రక్షణ పొంది క్రీస్తు కొరకై జీవించాలనుకుంటున్నావా? ఆత్మ పరిశీలన చేసుకో ప్రియ బిడ్డ. పిలాతుడు ఏం చేశాడు? దేవుడు తనకి అవకాశం ఇస్తే, తన దగ్గరకే వచ్చి తన ఎదురుగా ఉంటే, తన భార్య ద్వారా మాట్లాడితే కూడా వినకుండా మారకుండా 3 రకాలుగా క్రీస్తుని సిలువకి అంటగొట్టాడు. పరులను సంతోషపెట్టడం కొరకై, అధికారులను సంతోషపెట్టడం కొరకై, తనను తాను సంతోషపెట్టుకోవటం కొరకై. ప్రియులారా, సహజంగా మనం చేసే పాపాలు ఈ 3 సహజంగా ఎక్కువ శాతం. చివరికి ఏమయ్యాడండి? ఆత్మహత్య చేసుకొని చచ్చాడు. కుక్క చావు చచ్చాడు. రక్షణ లేదు. అతను చనిపోయిన తర్వాత రోము నగరం దగ్గరలో ఉన్నటువంటి ఆ కాలవ, ఒక చిన్న నది, మురికి నది అది యాక్చువల్గా. ఆ ఇళ్లలో నుంచి నీళ్ళు వస్తాయి కదా. రోము నగరం చాలా ప్రఖ్యాతిగాంచిందండి. అప్పుడే వాళ్ళకి డ్రైనేజ్ సిస్టమ్ ఉండేదంటండి. ఆ నది అది, దానిలోనికి నెట్టివేశారంటండి. అంత దరిద్రమైన చావు చచ్చాడు. లోకరక్షకుని అప్పచెప్పినప్పుడు మీతో ఒక మాట చెప్పాను, పౌలు గారు చెప్పిన మాట ఏమిటి అంటే, మనలో కొంతమంది సిలువకు శత్రువులుగా బ్రతుకుతున్నాం. ప్రియ దేవుని బిడ్డ, నాలో ఈ 3 పాపాలు ఉన్నాయా? ఆత్మ పరిశీలన చేసుకొని దేవుడిచ్చినటువంటి తపస్సు కాలం అనే వరాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని దగ్గరికి వద్దాం, దేవుని దీవెనలు పొందుకుందాం. అందరం మా చేతులు జోడించుదాం. ప్రేర ఒక్క నిమిషం పాటు. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, ఈనాడు మీరు మాకు హెచ్చరికను జారీ చేస్తున్నారు ప్రభువా. పిలాతుడు లోకము కొరకై, ప్రజల కొరకై, అధికారుల కొరకై, తన స్వార్థము కొరకై ప్రభుని అప్పగించాడు. నా జీవితంలో కూడా ప్రభువా ఎన్నో సందర్భాలలో ప్రభువా నా స్వార్థము కొరకే నేను విడిచిపెడుతున్నానయ్యా. నా యొక్క అధికారుల కొరకే నిన్ను మోసం చేస్తున్నానయ్యా. ఈ లోకానుసారమైన ప్రజల కొరకై ప్రభు తృప్తిపరచడానికి నేను పాపాలు చేస్తున్నాను. తండ్రి, నన్ను క్షమించు ప్రభువా, నన్ను మన్నించు నాయన. ఇక నుండి నా పాపాన్ని విడిచిపెట్టి ప్రభువా నిన్ను తృప్తిపరచటానికి, నిన్ను సంతోషపరచటానికి కావలసిన శక్తిని నాకు దయచేయండి. యేసయ్యా, దావీదు కుమారా, నా శక్తి నాకు చాలదయ్యా, నా బలం నాకు చాలదయ్యా. నీ ఆత్మ వర్షాన్ని నా మీద కుమ్మరింపచ్చు. నీ శక్తిని నాకు దయచేయి ప్రభువా. ప్రభువా, పరిశుద్ధ జీవితం ఎట్లు జీవించాలో నాకు తెలియదయ్యా. నా శక్తి నాకు సరిపోదయ్యా. నీ ఆత్మను నాకు అనుగ్రహించయ్యా. నీ శక్తిని నాకు ప్రసాదించు తండ్రి. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా, ఇదిగో నీ సన్నిధిలో ఉన్న మమ్మందరిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నీ సన్నిధిలో ఉన్న బిడ్డలు ప్రభువా ఎన్నో ఉద్దేశాలతో, ఎన్నో వేదనలతో, కష్టాలతో, కన్నీటితో వచ్చి ఉన్నారు తండ్రి. వారందరిని ప్రభువా నీ సిలువ రక్తముతో కడగండి, శుద్ధి చేయండి ప్రభువా. ప్రథమంగా మా పాపాలను మన్నించండి తండ్రి, మా దోషాలను మన్నించండి ప్రభువా. అదేవిధంగా మాలో ఉన్న తలంపులు, మాలో ఉన్న కోరికలు, మాలో ఉన్నట్టు విన్నపాలను ప్రభువా దయతో స్వీకరించు తండ్రి. ఆలకించు నాయన. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ప్రభువా ఈ క్షణముల ప్రభువా నీ గాయపడిన హస్తాలతో తాకండి ప్రభువా. స్వస్థపరచండి ప్రభువా. దీవించండి, నాన్న ఆశీర్వదించండి. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా కుటుంబంలో శాంతి సమాధానం వారికి నీ నిజమైన శాంతిని దయచేయండి యేసయ్యా. ప్రభువా, మనస్సులో హృదయంలో శాంతి లేక, సమాధానం లేక, వేదనతో ఉన్నటువంటి వారి వేదనను తొలగించండి ప్రభువా. ముఖ్యంగా పాపములో కొట్టుమిట్టాడుతూ పాపాన్ని విడవలేక సాతానుకు బానిసలైనటువంటి వారికి విడుదల దయచేయండి, విమోచన దయచేయండి ప్రభువా. అదే రీతిగా ప్రభువా అప్పుల బాధలలో ఉన్నటువంటి వారికి నాయన విడుదల ప్రసాదించండి నాయన. గర్భఫలము లేనటువంటి వారికి గర్భఫలాన్ని దయచేయండి ప్రభువా. భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేనటువంటి వారికి సఖ్యతను దయచేయండి ప్రభువా.
ఈనాడు ప్రభువా ఎంతోమంది బిడ్డలు పరీక్షలు రాస్తున్నారు ప్రభువా. పరీక్షలు రాస్తే 10వ తరగతి, ఇంటర్మీడియట్, వివిధ పరీక్షలు రాయబోయేటువంటి బిడ్డలందరి కొరకే ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తి నా బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాము తండ్రి. మా విచారణ దీవించండి ప్రభు. ప్రత్యేకంగా మా విచారణ గురువుల కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాము తండ్రి. వారి పని యొక్క ఆత్మాభిషేకాన్ని సమృద్ధిగా ఉంచండి ప్రభుగా. మమ్మందరిని కూడా ఆయన ఆధ్యాత్మిక నడిపిస్తూ ఉండగా నా తండ్రి, మేమందరము కూడా ప్రభుగా నీ గొర్రెల వలె వారి యొక్క మార్గదర్శకత్వంలో ముందుకు నడుస్తూ ప్రభుగా పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి కావాల్సిన శక్తిని ప్రసాదించండి. మా సంఘాన్ని బలపరచండి నాయన. సంఘ నాయకులను దీవించండి నాయన. ఉపదేశాలను దీవించండి ప్రభుగా. సహకరిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.